అఖిల్ ఏం రాస్తున్నావు? ఫంక్షన్ ఉంది కదా, నేమ్స్ రాసుకుంటా ఉన్నాను. అచ్చా, మన బాబు ఫస్ట్ బర్త్డేకా? ఉమ్, సరే, గీత అంటే వాళ్ళ పేరు రాసావా? రాయలేదమ్మా. ఎందుకు ఎందుకంటే అఖిల్? నాకు ఇష్టం లేదు. వాళ్ళని ఎందుకు ఇష్టపడుతున్నానంటే మనం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు మనం ఏ విధంగా ట్రీట్ చేసినా నాకు బాగా తెలుసు. అందుకే నేను వాళ్ళని పిలవదలుచుకోలేదు. సర్లే, నాకు కూడా గుర్తుంది. వాళ్ళు నేను ప్రేమించలేదని నువ్వు వాళ్ళని ప్రేమించకపోవడం అనేది కరెక్ట్ కాదు అఖిల్. మనం యేసుప్రభు స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మనం దేవునికి ఏం చేయలేదు, కానీ దేవుడు మన కొరకు అన్నీ చేశాడు. కాబట్టి మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలి. దేవుని వాక్యం కూడా ఏమని సెలవిస్తూ ఉంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనంలో, మిమ్మల్ని ప్రేమించి వారినే మీరు ప్రేమించినట్లా మీరు ఎక్కువగా చేస్తుంది ఏమున్నది అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం కూడా సహజంగా అందరూ చేసిన విధంగానే మనము కూడా అదే విధంగా చేసినట్లయితే, అంటే మనం ప్రేమించే వారిని మనం ప్రేమించినట్లయితే ఇంకా మనకి వాళ్ళకి తేడా ఏముండదు. క్రైస్తవులుగా మనం అందరం కూడా భిన్నంగా జీవించాలి. మరి వాళ్ళకి మనకి మార్పు అనేది మనం చూపించాలి. ఆ విధంగా చేసినట్లయితేనే మనము క్రీస్తును మహిమపరిచినట్లు అవుతుంది.